వెల్కమ్ బ్యాక్. దూకుడు సక్సెస్ని మనతో పంచుకోవడానికి శ్రీను వైట్ల గారు మనతో ఉన్నారు. శ్రీను వైట్ల గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీను వైట్ల గారు, మీరు డైలాగ్స్కి సంబంధించినంత వరకు చాలా వరకు అప్రిసియేషన్ వస్తుంది. అదేవిధంగా సినిమా కథ విషయంలో కూడా, స్క్రీన్ ప్లే విషయంలో మేజర్గా మీరు ఒక 3-4 ఇన్సిడెంట్స్ని లింకప్ చేస్తూ నడిపిన విధానం చాలా బాగుంది అని చెప్పన్నారు. అంటే అదంతా ఎక్సర్సైజ్ చేయడం ఎలా జరిగింది, మీ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే నేను చెప్పాను కదండి, ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాలని కంకణం కట్టుకుని పనిచేసాం ఈ సినిమాకి. ఇది మల్టీ లేయర్డ్ ఫిల్మ్, అంటే ఏదో సింగిల్ థ్రెడ్ లేలే సినిమా కాదు ఇది. అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకుంటే ఎంత ప్యాడింగ్ ఉన్నా, ఎన్ని క్యారెక్టర్స్ వర్క్ చేసినా ఒక లవ్ స్టోరీ అలా వెళ్తుండేది. లవ్ స్టోరీలు చేసేంత వరకు నేను, ఇది అలా కాదు, మల్టీ లేయర్డ్ ఫిల్మ్. మెయిన్ వచ్చి ఫాదర్ అండ్ సన్ స్టోరీ, ఒక అద్భుతమైన ఎమోషనల్ సినిమా. అదే ఈరోజు ఇంత రేంజ్ రావడానికి రీజన్ సినిమాకి. ఇవన్నిటిని ఒక స్క్రీన్ ప్లే చేయటం, మల్టీ లేయర్డ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇన్ని క్యారెక్టర్స్ని కథలో తీసుకొచ్చి ట్రీట్ చేయడం కానీ, స్క్రీన్ ప్లే చేయడం కానీ, దానికి మేము 7 నెలల పాటు 7 నెలలు కష్టపడ్డాం ఇంత మంచి ట్రీట్మెంట్ తయారు చేయడం కోసం. షూటింగ్ కంటే కూడా స్క్రిప్ట్ టైంలోనే ఎక్కువ కష్టపడ్డాను ఈ సినిమాకి. అదే రిజల్ట్ మనకి ఇక్కడ కనపడ. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ గురించి చెప్పారు మీరు. ఆ సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది, ఎక్కువ మంది అది పీజేఆర్ స్టోరీ అని ఫీల్ అవుతున్నారు. దీనికి ఏంటి కారణం ఏమైనా ఉందా, లేదా మీరు అలా ప్రొజెక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు? మీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ క్యారెక్టర్? అంటే యాక్చువల్గా మహేష్ని కొత్తగా చూపించాలి, అంటే ఇంతవరకు ఎవరో చూపించిన విధంగా చూపించాలన్నప్పుడు నాకు ఆ యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఐడియా వచ్చింది. ఫస్ట్ యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఐడియా వచ్చింది, దాని నుంచి అలా డెవలప్ అయింది ఆ ఫాదర్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ. ఆ ఫాదర్ క్యారెక్టర్కి నిజంగానే ఒక ఇన్స్పిరేషన్ పీజీఆర్ గారని చెప్పాలి. ఎందుకనంటే ఆయన చనిపోయినప్పుడు ఇది చూశాను, ఆ రియాక్షన్ పీపుల్లో చూశాను. చాలా అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద మాస్ లీడర్ అంటే. నేను అక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను కదా, నాకు అంతకుముందు తెలియదు కదా. ఇక్కడికి వచ్చి చూసి ఆయన చనిపోయినప్పుడు చూస్తే ఆ రియాక్షన్ పీపుల్లో ఆయన ఎంత పెద్ద మాస్ లీడర్ నాకు అర్థమైంది. అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. అంటే నా క్యారెక్టర్కి రిజంబ్లెన్సెస్ కనిపించినాయి. దీన్ని ఆ రిఫరెన్స్ పెట్టుకుని ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాను, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని. అది ఓకే. నెక్స్ట్ డైలాగ్స్ విషయంలో వస్తే, హైదరాబాద్ స్లాంగ్ ఎక్కువ మహేష్ చేత పలికించడానికి మీరు ప్రయత్నం చేశారు. మహేష్ కూడా అంతే పర్ఫెక్ట్గా వాటిని డైలాగ్స్ చెప్పగలిగారు. చాలా ఇది ముందు ప్లాన్ చేసుకున్నారా, లేదంటే ప్రజెంట్ చాలా మూమెంట్స్ ఇవన్నీ జరుగుతున్న వాటిలో చెప్పాను కదా, మహేష్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నం నుంచి ఎప్పుడు తను చెప్పలేదు కదా తెలంగాణ యాక్సెంట్ చెప్పడం వేరు, అంత పర్ఫెక్ట్గా చెప్పడం వేరు. ప్రాపర్గా ఎక్కడ దాన్ని చెడగొట్టకుండా, యాక్సెంట్లోని బ్యూటీని ఎక్కడ చెడగొట్టకుండా తను చాలా బాగా చెప్పాడు. సో నాకేంటంటే శ్రీహరితోటి సినిమాలు చేశాను కదా, నాకు అలా ఒక కమాండ్ వచ్చేసింది తెలంగాణ ఇది మీద. సో నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నాకంటే కూడా బెటర్గా చేసి చూపించేస్తాను. రైట్. మీ సినిమా మొత్తం చూస్తే ఈ సినిమాకి ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు మీరు? మహేష్ని చూసి చాలా మంది బాగా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత శ్రీను వైట్ల గారికి కూడా ఆయన అంత అద్భుతంగా ప్రొజెక్ట్ చేసిన క్రెడిట్ మొత్తం శ్రీను వైట్ల గారిదే అని చెప్పని అనుకుంటున్నాను. నా హీరోకి ఎంత మంచి పేరు ఇస్తే నాకు అంత మంచి పేరు వచ్చినట్లు లెక్క. సో ఆ క్రెడిట్ అంటే అంటే వేరే ఎవరైనా చేసి ఉంటే ఏమో నాకు తెలియదు. అంటే మహేష్ లేకపోతే ఇంత తంపు వచ్చేది కాదని నా ఫీలింగ్. ఎంత భయంకరమైన ఓపెనింగ్ అని ఇదంతా వచ్చిండేది కాదు. సో నేను క్రెడిట్ అనేది మహేష్కి ఇస్తాను నేను. అంటే ఇంత పెద్ద హిట్ అవడానికి రీజన్ మహేష్కి ఇస్తాను నేను. ఓకే. తర్వాత మ్యూజిక్ విషయంలో, ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. మీకు సినిమా వీడియో పరంగా చూసిన తర్వాత మ్యూజిక్ విషయంలో మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ పైన మీకు పర్టికులర్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే మ్యూజిక్ నేను ముందే చెప్పాను తమన్కి, ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ఫిల్ము, చాలా బాగా చేయాలని. అతను అలా కష్టపడి చేశాడు. రిలీజ్ ముందే ఆడియో మంచి హిట్ అన్న, సూపర్ హిట్ అని అన్నారు. అయితే సాంగ్స్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైము సాంగ్స్ పిక్చరేషన్ అదిరిపోయింది, ఇప్పుడు ఇంకా బాగా రీచ్ అయింది ఆడియో అంటున్నారు. సో అది నాకు పెద్దగా కాంప్లిమెంట్ అది, ఎందుకంటే సాంగ్స్ బాగా తీసిందని చెప్తున్నారు. సో నిజంగానే ఈ సినిమాకి ఏ క్రాఫ్ట్ వదలకూడదు అని అనుకున్నాను కదా, అనుకున్న దాంట్లోనే సాంగ్స్ని కూడా వదలకూడదు, బాగా పిక్చరైజ్ చేయాలని చాలా కేర్ తీసుకున్నాం. కాస్ట్యూమ్స్ కానీ, లొకేల్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని చేసాం. అది వర్కౌట్ అయింది. అంటే సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ అని ఫీల్ అవుతున్నారు. సాంగ్స్ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు, కథ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది, కామెడీ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలా అన్ని ఆస్పెక్ట్స్ ఉంటేనే ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అందుకని మీ సాంగ్స్ విషయంలో కానీ మీ బ్రాండ్ కొంత, అంటే ఎక్కువ దేవిశ్రీ ప్రసాద్ని ఉపయోగిస్తారు, అది పక్కన పెట్టారు. అలానే ఆర్టిస్టుల విషయంలో కూడా కొంతమందిని పర్టికులర్గా మీరు శ్రీహరి గారిని ఎక్కువ మీ సినిమాల్లో చూపిస్తారు. అలానే చిత్రం శ్రీను కామెడీకి సంబంధించి ఇటువంటి వాళ్ళని కూడా ఈ సినిమాలో ఉపయోగించకుండా మీరు డిఫరెంట్ ట్రాక్లోకి వెళ్ళాలనుకున్నారా, లేదంటే? అంటే అండి, మనం వరుస హిట్లు వచ్చినాయి కదా, డి రెడీ, దుబాయ్ సీన్, ఇలా వరుస హిట్లు వచ్చినాయి. ఆ తర్వాత నమో అండ్ కింగు అబవ్ యావరేజ్లు హిట్లు ఆ స్థాయిలో ఉన్నాయి, అంటే పెద్ద హిట్లు కాలేదు అవి. దాన్ని నేను రియలైజ్ అయ్యాను. కారణం ఏంటంటే ఆ 2 సినిమాల విషయంలో అంటే కొంచెం మొనాటనీ ఫీల్ అవుతున్నారు మనం. అంటే ఒక హౌస్ డ్రామాలు
ఒకే ఇంట్లో డ్రామా జరుగుతూ ఉంటుంది సినిమాల్లో, అది మార్చాలని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ టైం. అవన్నీ ఆ షేడ్స్ మన పాత సినిమాల షేడ్స్ అనుకోని మేకింగ్ సైడ్ మారాలి, అన్నీ మారాలని అనుకున్నందుకని కెమెరామెన్ని గోహన్ అనే కెమెరామెన్ పెట్టి, అయితే మ్యూజిక్ సైడ్ ఏంటంటే దేవి బిజీగా ఉన్నాడు, దేవిని పెడదామని అనుకున్నాను దీనికి. బట్ ఏంటంటే అంత టైం ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో దేవి అప్పుడు లేడు, సో కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని తమని తీసుకున్నాను. ఆర్టిస్టులు కూడా ఎప్పుడు అదే ఆర్టిస్టులు అయితే మన సీన్ కొత్తగా చేసినా కానీ అదే ఆర్టిస్టులు ఉంటే మళ్ళీ అది కొంచెం అలాగే అనిపిస్తుందని కొంచెం మంది ఆర్టిస్టులు మార్చడం, ఇవన్నీ ఒక చేంజ్ రావాలి, మనం అంత అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, అదే చేసాం. దానికి చాలా మంచి పేరు వచ్చింది. మీ కామెడీ గురించి కామెంట్ చేశారు, ఇప్పుడే ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజంగానే కామెడీ మీద మీరు అంత గ్రిప్ ఎలా సార్? జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు వీళ్ళకి ఒక ట్రెండ్ ఉండేది. ఇప్పుడు నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో కామెడీ అంటే శ్రీను వైట్ల గారు చేయాల్సిందే అనే ఇంప్రెషన్ సాధించారు. మీరు కావాలనే కామెడీ ట్రాక్స్ని అలా ఎంచుకున్నారా, లేదంటే లక్కీగా వచ్చింది కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ పోయారా? అంటే చాలా సందర్భాల్లో చెప్పానండి, పీపుల్ దే లవ్ టు గెట్ ఎంటర్టైన్. సినిమాకి వచ్చేది సరదాగా ఎంజాయ్ చేయడానికి. మీరు గమనిస్తే దూకుడు అనేది చాలా సీరియస్ థీమ్, ఆ థీమ్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం పెద్ద విషయం. సో బేసిక్గా నాలో హ్యూమర్ ఉంది, ఎలాంటి విషయాన్ని నేను సరదాగా చెప్పాలని అనుకుంటాను. అంటే కొంచెం మనం సీరియస్గా చెప్పేస్తే 3 గంటల పాటు ఎవరు కూర్చుంటారు థియేటర్లో, ఎంటర్టైనింగ్గా చెప్పాలి. బట్ థీములు సీరియస్గానే ఉంటాయి, అవి అల్లటప్పగా కాకుండా సీరియస్ థీములు తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడంలోనే సక్సెస్ ఉంటుందని నేను నమ్ముతాను, అలా చేస్తుంటాను. ఈ కథని అల్లేటప్పుడు కూడా అలానే అనిపించింది, ఒక మాఫియా స్టోరీని ఫాదర్ అండ్ సన్ అటాచ్మెంట్ రెండింటిని తీసుకొని వచ్చి ఏదో రియాలిటీ షో లాగా మార్చేసి అంత కాంప్లికేటెడ్ గా అనిపించేది చూస్తానికి, అలా అనిపించేది. కానీ మీరు కథని రాసేటప్పుడు ఇంకా చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా అండి, ఇన్ని క్యారెక్టర్స్ని ఇంత సీరియస్ థీమ్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ఏళ్ళు మేము చాలా కష్టపడ్డాము. అంటే ఆల్మోస్ట్ నిద్ర అనేది లేకుండా పనిచేసాం, స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం, ఒక పట్టుదలతో పనిచేసాం, అప్పుడే ఇంత రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు సినిమా చేసేటప్పుడు మీకు ఎలా ప్లస్ అయ్యారని చెప్పి అనుకోవాలా, మైనస్ అయ్యారనుకోవాలా చెప్పండి? మైనస్ ఎందుకు అవుతారు, ప్లస్ అయ్యారు కదా. ప్లస్ అయ్యారుగా. అంటే లాస్ట్ టైం కొంతమంది కామెంట్ చేశారు, వీళ్ళు చేసిందే చేసి 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 రీల్ తినేస్తున్నారు అని చెప్పని జేడి చక్రవర్తి గారు కామెంట్ చేశారు, మనీ మోరు మనీ తీసారు. అది మీ ట్రాక్ కామెడీ ట్రాక్ అంత సినిమా చూసినప్పుడు దాదాపు అంత కామెడీ సినిమా చూస్తున్నంత ఫీలింగే కలిగింది. కాబట్టి మీరు తీసేటప్పుడు మేకింగ్ టైంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన అదే మేకింగ్ టైంలో నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళతో ఉండదండి. అంటే నాకు చాలా అండర్స్టాండింగ్ ఉంది, అంటే నా మీద వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, మంచి కోఆర్డినేషన్ ఉంది మా మధ్య, ఫ్యాంటాస్టిక్గా చేశారు. నాకు షూటింగ్ టైంలో ఇబ్బందులు ఏం లేదు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కామెడీ ఎంత హెల్ప్ అయిందో మీరే చెప్తున్నారు కదా, చూశారు కదా. మీ ఫిలిం కెరియర్ని చూస్తే 12 సినిమాలు తీశారు, ఇప్పటివరకు 12 సినిమాలు తీశారు. అయితే అన్నిట్లోకి ఇదే స్టార్డమ్ ఉన్నటువంటి సినిమా అని ఆల్రెడీ మీరు సర్టిఫై చేశారు. ఫస్ట్ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది మీకు? ఫస్ట్ సినిమా అనేది నాకు 38 lakhsలో తీసిన సినిమా. అప్పట్లో చాలా చిన్న బడ్జెట్లో చాలా సినిమా కష్టాలన్నీ పడి ఆ సినిమాని 1.5 year తీసాను. 1.5 year అంటే వర్కింగ్ డేస్ 28 రోజులే. ఆ సినిమా ఫినిష్ చేయడానికి నాకు 1.5 year పట్టింది. ఆ కష్టాలన్నీ నాకు హెల్ప్ అయినాయి, అంటే లైఫ్ అంటే కింద నుంచి రావటం అనేది. సో అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అది. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్, పర్టికులర్గా హీరోయిన్ కాస్ట్యూమ్స్ మీ వైఫ్ వర్క్ చేశారు, దానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా అంటే హీరోయిన్కి మాత్రమే చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? హీరోయిన్కి కాదండి, చుల్బులి సాంగ్ ఉంది కదా, అవి కూడా తనే చేసింది. తను క్వాలిఫైడ్, అంటే తను ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది, కోర్స్ చేసింది. ఎప్పటి నుంచో అంటే నా సినిమాల్లో కొంచెం స్కెచ్లు అది నేను హెల్ప్ తీసుకుంటుంటాను, కాస్ట్యూమ్స్ హీరోయిన్స్ వాళ్ళందరూ చేసిస్తూ ఉంటుంది. బట్ ఎప్పటి నుంచో తనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నేనే ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఇది చాలా ఫుల్ టైం జాబ్, కష్టం, ఎందుకు వద్దని చెప్పేసి నేను ఎప్పుడు వద్దంటూ ఉండేవాడిని. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు నా స్వార్థం ఏంటంటే సమంతను బాగా చూపించాలి మహేష్ బాబు పక్కన. అప్పుడు ఎవరో డిజైనర్ని పెట్టుకుంటే నాకు ఎప్పుడు అవైలబుల్గా ఉండరు, కొంచెం కష్టం అవుతుంది అని భయం వేసి అప్పుడు రూపాకి నా వైఫ్కి నేను చెప్పాను, నువ్వు చెయ్యని చెప్పి. తను చాలా బాగా చేసింది, చాలా మంచి పేరు వచ్చింది తన కాస్ట్యూమ్స్కి. అలాగే చుల్బులి సాంగ్కి చాలా కష్టపడింది తను. అంటే జస్ట్ బిఫోర్ 10 days చెప్పాను, ఇలాగ ఒక హ్యూజ్ సాంగ్, చాలా పెద్ద సాంగ్ చేస్తున్నాను గుజరాత్లో, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి అని చెప్తే అప్పుడు తను స్కెచెస్ వేసి దానికోసం తను చాలా కష్టపడింది. ఫెదర్స్ అన్ని కలెక్ట్ చేయడం, చెన్నైకి వెళ్ళి అక్కడ అన్ని ఫార్మ్స్ నుంచి అన్ని తీసుకుని అక్కడ ఇవన్నీ చాలా కష్టపడింది. 10 daysలో అది రెడీ చేయడం కష్టం, అన్ని కాస్ట్యూమ్స్. చాలా మంచి పేరు వచ్చింది. టర్కీలో మీ ఎక్స్పీరియన్స్, అంటే అప్పుడు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక బ్లాస్టింగ్ ఏదో జరిగింది మీ యూనిట్ దగ్గరలో ఉన్నప్పుడు అని చెప్పి మేము వార్తలు వచ్చినాయి విన్నాం. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇస్తాన్బుల్లో 2 ఇన్సిడెంట్లు ఏంటంటే, మేము స్టే చేసిన హోటల్లో బట్ చాలా అది 60 story బిల్డింగ్ అది. అందులో ఉన్నప్పుడు ఒక ఎర్త్క్వేక్ వచ్చింది.
నేను ఏదో రాసి లేచి పొద్దున్నే ఒక ఎత్క్వేక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను చూడాలని కోరుకునేవాడిని, ఎక్స్పీరియన్స్ చేయాలని ఎప్పుడు చేయలేదు నేను. అది పొద్దున్నే లేచి ఒక 5:30కి రాసుకుంటున్నాను, ఏదో సీన్ రాసుకుంటూ చూస్తుంటే అలా ఊగుతుంది మొత్తం అంతా. నాకు ఒక క్షణం అర్థం కాలేదు, నన్ను నిద్రలో చెప్పలేచారా అనిపిస్తుంది అంటే నిజంగానే ఊగింది అలాగా. అందరూ భయపడిపోయి బయటకు వచ్చారు. అదొక ఎక్స్పీరియన్స్. అది జరిగిన నెక్స్ట్ డేనే సమంతకి ఏదో వర్క్ లేకపోతే అమ్మాయిని వెళ్ళిపోవచ్చు, ఏదైనా షాపింగ్ చేసుకుంటా అంటే వెళ్ళిపోమని చెప్పాను. అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఫోన్ వచ్చింది అమ్మాయి దగ్గర నుంచి. అక్కడ ఆ అమ్మాయి వెళ్ళి దిగిన షాపింగ్ కాంప్లెక్స్కి అమ్మాయి కళ్ళ ముందే ఒక ఆల్మోస్ట్ ఒక 50 అడుగుల దూరంలో ఒక హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పారు. అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది, షాక్ అయిపోయి. సో అది ఒకటి ఆ 2 ఇన్సిడెంట్లు జరిగింది. ఓకే రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దూకుడు గురించి మరిన్ని విశేషాలు చూద్దాం. కీప్ వాచింగ్. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. నీ కలరేంటి నా కలరేంటి ఏదో పెట్టమా చివరికి ఏ టైపిస్ట్ దొరుకుతాడు దీనికి. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానరా. ఫ్యాంటాస్టిక్ మైండ్